పిల్లలంతా అక్కడికి వెళ్ళి చూశారు. అక్కడ ఒక శవం. అందరూ కూడా భయంతో పరుగులు తీశారు. గ్రామస్తులకు చెప్పారు. గ్రామ రెవెన్యూ కార్యదర్శి మాధవ గ్రామస్తులు తీసుకుని సంఘటనా స్థలానికి వెళ్లి శవాన్ని చూశాడు. మృతుడు స్థానికుడు కాడు అన్న నిర్ధారణకు వచ్చారు. బాలానగర్ పోలీసులకి ఫిర్యాదు అందింది. ఎస్ఐ వేణుగోపాల్ రాజు తన సిబ్బందిని తీసుకుని సంఘటనా స్థలానికి వెళ్ళాడు. శవాన్ని పరిశీలించారు. తల పగిలి మొహం చిక్కి ఉంది. ఎవరో ఇనుపరాడుతో బలంగా కొట్టి చంపినట్లుగా తేలింది. ఎస్ఐ తన పై అధికారులకు సమాచారాన్ని అందించాడు. షాద్ నగర్ సిఐ సాయికృష్ణ, డిఎస్పీ సాయిబాబాలు వెంటనే అక్కడికి వచ్చారు. స్థానికుల్ని విచారించారు. అతను తమ ఊరివాడు కాడు అని చెప్పారు గ్రామస్తులు. శవం దగ్గర ఆధారాలేమీ దొరకలేదు. దాంతో గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసుకున్నాడు.